నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. జూన్ 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే 23 రోజుల గ్యాప్ అనేది ఫలితాలు రావడానికి ఉండడంతో ఎవరి అంచనాలు లెక్కలు వారికి ఉన్నాయి. స్ట్రాటజీస్ గతంలో జరిగాయి, ఇప్పుడైతే అనాలిసిస్లు కూడా మొదలవుతున్నాయి. ఓవరాల్గా ప్రజలు ఓటు వేసే ముందు ఏమి ఆలోచించారు, ఏవి కీ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి, ఏవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సో పొలిటికల్గా ఇప్పుడు మనం పాలిటిక్స్ గురించి, ఎన్నికల గురించి, రాబోయే ఫలితాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒక క్రూషియల్ కీ రోల్ ప్లే చేసేట్టుగా ఉంది. గతంలో లేనంత యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ అంతా ఈసారి కనిపిస్తోంది. 23 రోజుల గ్యాప్ అనేసరికి రోజుకో రకమైనటువంటి లెక్కలు, స్ట్రాటజీస్, అనాలిసిస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. మీ అబ్జర్వేషన్లో ఎలా ఉంది? అసలు ఓటు వేయడానికి ఏది కీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని మీకు అనిపించింది? జనరల్గా ఎప్పుడు నేను కొన్ని చాలా అసెంబ్లీ కానీ, పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లు కానీ చూశాను, కానీ ఇంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు అయితే ఇప్పుడు వరకు జరగల. అంటే ఏంటంటే అంత ప్రచారం కానీ, ఇతరత్ర నిందలు కానీ, ఒకరు యుద్ధం అన్నారు, ఒకరేమో సిద్ధం అన్నారు, ఈ రకమైన నినాదాలతో ముందుకి ప్రజల్లోకి వెళ్ళారు. మొత్తం వచ్చేసి ప్రతిపక్షం అంతా కలిపి ఒక కూటమిగా చేరారు. ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అతనుకున్న నమ్మకంతో నేను ప్రజలకి ఏదో చేశాను, ప్రజలకి నేను అందుబాటులో ఉన్నాను, అన్ని రకాలుగా వాళ్ళకి మేలు చేశాను కాబట్టి నాకు ఓటు వేస్తారు, వేయాల్సిన ధర్మంగా ఉండేవాళ్ళు వేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ అయితేమి, ఇతరత్ర వాలంటీర్ వ్యవస్థ అయితేమి, గ్రామ సచివాలయ వ్యవస్థ అయితేమి, ఎవరికైతే సరుకులు అంతకుముందు మనం క్యూ లైన్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి, సబ్సిడైజ్డ్ ఫుడ్, సబ్సిడైజ్డ్ ఐటమ్స్ అన్నీ, అవన్నీ కూడా వాళ్ళ ఇంటి ముందే వచ్చి ఆటోలో తెచ్చి వాళ్ళ ఇంటి ముందే వచ్చి తీసుకునే ఏర్పాట్లు చేసిన ఘనత అంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల వద్దకు పాలన అంటే ప్రజలు వద్దకే పాలన అన్నమాట. అది ఏంటంటే లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు గతంలో ప్రభుత్వ పథకాలని అందుకునే దానికోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. ఆఫీసుల చుట్టూ తిరగలేక, వాళ్ళు చెప్పే సమాధానం వినలేక, ఇలాంటి వ్యవస్థ ఉన్న వ్యవస్థలో ఒక పారదర్శకతమైన ప్రభుత్వంలో ఒక పారదర్శకత, నువ్వు ఏదైనా కూడా నీ చెంతకు వచ్చే విధంగా ఒక పరిపాలన అనేదాన్ని సాగించారు. దీనికి ఎవరో ఇప్పుడు 2019 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఒక కొత్త కురవాడు వచ్చాడు, ఒక నినాదంతో ముందుకు వచ్చారు, ప్రజలు నమ్మారు, ఓటు వేశారు. ఓటు వేసిన రోజు నుంచి ఈ ప్రతిపక్షాలు ఏంటంటే ఏదో ఒక అతని మీద అసత్య ప్రచారం చేసి కొంచెం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఎంకరేజ్ చేసి సోషల్ మీడియా కానీ ఇతరత్ర అన్ని మీడియాలో అతనికి యాంటీగా చేస్తూ అలా వస్తూ ఉన్నప్పటికీ కూడా పరిపాలనని సక్రమైన మార్గంలో నడిపించడం చెప్పవచ్చు. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఏం జరగలేదు, డెవలప్మెంట్ లేదు, సంక్షేమ పథకాలే జరిగినాయి అని ఒక పక్క ప్రతిపక్షం చెప్తుంది. అభివృద్ధి ఎందుకు జరగలేదు అని చెప్తే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, దాని అటాచ్డ్ 17 హాస్పిటల్స్ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు 8 హార్బర్స్ వస్తున్నాయి, ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు నాడు నేడని స్కూళ్ళు, అదేవిధంగా విలేజ్ హెల్త్ సెంటర్స్ అన్ని పెట్టి అన్ని స్కీములు కూడా జనాకర్షణ అంటే జనం ఎక్కువగా వాటికి బైండ్ అయ్యే వ్యవహారం ఉంటుందన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ స్కీముల మీద వర్కౌట్ చేసి వాటిని ఇవ్వడం అలాగే జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే హామీలు ఇచ్చింది, కానీ 2014లో హామీలతో ప్రజల ముందుకు వచ్చారు, రైతు రుణమాఫీ అని అదనేది. లాస్ట్కి వచ్చేదానికి ఓటర్కి ఏంటంటే మహిళలకి పసుపు కుంకుమ అనే పేరుతో లాస్ట్ ఎలక్షన్ ఇంకొక నెల రోజులు ఉందనగా నోటిఫికేషన్ రాకముందు అలా రిలీజ్ చేయండి. కాబట్టి జగన్ గారి యొక్క పరిపాలన 23 మంది శాసనసభ్యులను అయితే ఎలాగైతే అట్రాక్ట్ చేసి జగన్ పార్టీని అసలు లేకుండా, జనంలో లేకుండా చేయాలన్న ఒక తాపత్రయము, ఒక ప్రయత్నము, వీటన్నిటిని కూడా ప్రజలు తిప్పికొట్టి అతనికి 49% ఓటు 2019లో 49% అతనికి, చంద్రబాబు నాయుడు గారికి 39% ఓట్లు ఇవ్వడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వము
ఏదంటే అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఇప్పుడు జగన్ గారు కలవట్లేదు, జగన్ గారు వచ్చి సైకో అని ఇలాంటి నినాదాలు, ఇలాంటి ఆయన కలవట్లేదు అంటారు, ఒకసారి ఏమో పరదాల మధ్య ఉన్నాడని అంటారు. ఇలాంటి ఏంటంటే ఇలాంటి అన్నీ ఏంటంటే కేవలం చెప్పుకునేదానికే బాగుంటాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో మేజర్గా వీళ్ళు చెప్పేది ఏంది, తరలి వచ్చేసారు జనాలు, అన్ని రాష్ట్రాల్లో నుంచి పక్కనున్న తెలుగు వాళ్ళందరూ పాలన పోవాలని చెప్పి తరలి వచ్చేసి ఓట్లేసి విదేశాల నుంచి కూడా 2.5 లక్షల మంది వచ్చారంటే వాళ్ళు ఒక పార్టీ కోసం అయితే రారు. వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఓటర్లు మాత్రమే కాదు, వాళ్ళు వైసీపీ ఓటర్లు కూడా. మీకు తెలుసుంటుంది చాలామంది ఎన్ఆర్ఐస్ వైసీపీ కోసం ఇప్పుడు ఆడ కడపలో కానీ ఇతరత్ర అన్ని ఊర్లలో కూడా ప్రచారం అనేది నిర్వహించారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శారీస్ అంతా కట్టుకొని ప్రచారం చేశారు. కాబట్టి నేనేం చెప్తానంటే ఏది ఏమైనప్పటికీ మహిళలు వచ్చి అత్యధికంగా వచ్చి నిన్న పోల్ చేయడం జరిగింది. మొన్న జరిగిన 2013లో జరిగిన ఎలక్షన్లో ఏంటంటే 2 కోట్ల మంది వరకు మహిళలు ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు బంచుల వారీగా వచ్చి ఫస్ట్ వచ్చి ఒక ఇంట్లో 6 మంది మహిళలు ఉంటే ఫస్ట్ 7 గంటలకే ఓపెన్ చేయగానే ఒక బంచ్ వచ్చారు. ఆ తర్వాత మళ్ళా ఇంతకుముందు భోజనాలు చేసుకొని వచ్చి లైన్లో నిలబడేవాళ్ళు. ఇప్పుడు బంచ్గా ఎక్కడ మిస్ అయిపోతామేమో అని చెప్పి ఎంతో ఉత్సాహంతో 7 గంటలకే క్యూ లైన్లో ఉన్న ఉత్సాహం అనేది మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. లాస్ట్ టైం 80% పోలైంది, ఈసారి పెద్ద 2.5% ఏదో ఎక్కువ పోలైంది అంతే. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ. వాళ్ళు వచ్చి అన్ని రకాలుగా వాళ్ళని తీసుకొని పోయి ఆ ఓటింగ్ శాతం ఈ 2.5% పెరిగేదానికి. అంతకంటే గొప్పగా జగన్ చేసిన దుర్మార్గం ఏమీ లేదు, జగన్ చేసిన అక్రమాలు ఏమి లేవు, జగన్ ఏమి అవినీతులు ఏమి లేడు, దేంట్లో వీళ్ళు చెప్తారు. కానీ ఏ లిక్కర్లో వాటిల్లో ఇట్లని ప్రభుత్వం అది ప్రభుత్వానికే కదా పోతుంది, ఇండివిజువల్ వ్యక్తులకి ఏమీ పోదు కదా. ప్రభుత్వం నడవాలంటే ఇప్పుడు ఈ స్కీములు నడవాలా, సంక్షేమ పథకాలు నడవాలా, పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలా అని ఒక స్కీమ్లో అన్ని రకాలుగా మహిళలకి ఇండ్ల స్థలాలు అయితేమి ఇన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు మాత్రం ఈ ఎన్నికలు మాత్రం జగన్ గారికి ఒక ఏంటంటే ఆయన చేసిన గొప్ప కార్యక్రమానికి ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పవచ్చు. ముందు జరిగింది వాళ్ళు వచ్చి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు అనే వేశారు. తెలుగుదేశం పాలన మీద ఉన్న విరక్తి కొద్దీ 10% డిఫరెన్స్తో లాస్ట్ టైం గెలిచి ఉండొచ్చు, 2019లో గెలిచి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలని లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా అతన్ని రుణం తీర్చుకున్నారు. ఈ ఓటు అనే అస్త్రం ద్వారా రుణం తీర్చుకున్నారు అని చెప్పవచ్చు. బేసిక్గా చెప్పాలంటే కులాల వారీగా ఓటైన ఓట్ల గురించి చెప్పదలిస్తే రాష్ట్రంలో వచ్చి కులాల వారీగా వచ్చి కాపులు బలిజీలు 67 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ మాదిగా కలిసి 61 లక్షల మంది ఉన్నారు. రెడ్డి కులస్తులు 27 లక్షల మంది ఉన్నారు. యాదవులు 25.0 ఉన్నప్పటికి కూడా వీళ్ళు పోల్ చేసిన శాతం ప్రకారం మనం 80% లెక్కేసుకున్న ప్రకారం కాపులు, ఎందుకంటే మేజర్గా కాపులు ఎందుకు అనే దానికి మనం ఎందుకు తీసుకోవాలంటే పోయినసారి తెలుగుదేశం ఒక 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఈ కాపుల యొక్క సపరేట్ ఓట్ల వల్ల ఏ పార్టీ జనసేన పార్టీ అక్కడ ఇండివిజువల్గా నిలబడిన కారణంగా తెలుగుదేశం జనసేన దాని కూటమికి చెందిన కమ్యూనిస్టులు కలిపి 42 అసెంబ్లీ స్థానాల్లో వ్యత్యాసం అనేది ఉంది. వాళ్ళు కలిసి ఉంటే ఒక 42 అడిషనల్గా అతనికి వచ్చిండేది, ఏది తెలుగుదేశం పార్టీకి వచ్చిండేది. ఆ లెక్కన మనం వేసుకొని ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే కాపులు వచ్చి 54 లక్షల మంది, 82% 80% అన్నాం. 54 లక్షలు వాళ్ళ సంఖ్యాపరంగా చూస్తే ఈ 54 లక్షల్లో మనం తీసుకుంది 5.4, అంటే 10% మాత్రమే తీసుకున్నాం. వాళ్ళు ఇంత వేవ్ ఉంది కదా, వాళ్లే కదా మూమెంటు, ఏదైనా కూడా వీళ్ళే కదా మూమెంట్ కొంచెం ఉండేది. జనరల్ ఓటర్ ఎవరి దగ్గర మూమెంట్ లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ అభిమానులు, చిన్న పిల్లలు వాళ్ళు, అదేవిధంగా కమ్మ కులస్తులు ఎక్కువగా ఈ మూమెంట్కి అంతా కొంచెం హుషారు జరిగిపోతుందని బెట్టింగ్ అనేది మొదలుపెట్టి, బెట్టింగ్ని ఎలా మొదలుపెట్టారంటే 1కి 4%, 1 లక్ష కడితే 4 లక్షలు ఇచ్చేటట్టు
తెలుగు వైసీపీ గెలిస్తే. అలాంటి బెట్టింగ్లు పెట్టి దాన్ని కొంచెం బూస్టప్ ఇచ్చారు. ఫస్ట్ కట్టిన వాళ్ళు ఎవరున్నారో లేరో అనేది మనకు తెలియదు, కానీ అయితే మార్కెట్లో మాత్రం ఇది నడిచిందని చెప్పవచ్చు. అదేవిధంగా రెడ్డీస్ 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు 80% అంటే 16 లక్షల మంది పోల్ చేశారు అనుకుంటాం. కమ్మ కులస్తులు 17 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఎంత లేదన్నా 1 లక్ష మంది వరకు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి ఉండవచ్చు. వైశ్యులు 10,85,000 మంది ఉన్నారు, 2 lakhs. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్సో వాళ్ళు టీడీపీకే ఎక్కువ వేస్తున్నారు ఓట్లు 2019లో కూడా. ఫిషర్మెన్స్ 15 లక్షల మంది ఉన్నారు, వాళ్ళల్లో 80% అట్ట తీసుకున్నాం. గౌళ్ళు వచ్చి 16 లక్షల మంది ఉన్నారు, 8 లక్షల మంది మాత్రమే మనం తీసుకున్నాం. యాదవాస్ 20 లక్షలు, 50% తీసుకున్నాం. కానీ వీళ్ళు బెనిఫిటర్స్ వీళ్ళందరూ. అయినప్పటికీ కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ చెప్పింది కదా కొత్త స్కీములు, 6 స్కీములు, వీటికి అట్రాక్ట్ అయ్యి సూపర్ 6 అనే చెప్పారు కదా, ఈ 6 స్కీములకి అట్రాక్ట్ అయిపోయి ఎవరన్నా మగవాళ్ళు ఓట్లు వేసి ఉంటారేమో అని వీళ్ళల్లో 50% మాత్రమే తీసుకు. ముస్లిం కమ్యూనిటీ బికాజ్ ఆఫ్ బీజేపీ వల్ల ముస్లింలు 20 లక్షల మంది రాష్ట్రంలో ఉంటే 80% ముస్లింల్లో 16 లక్షల మంది వైసీపీకి ఓటేసి ఉంటారు. మిగతా అన్ని కులాలు కలిపి రాష్ట్రంలో అంటే ఏంటంటే రజకులు, అదేవిధంగా క్రిస్టియన్లు, అదేవిధంగా గవర్రలు అని అక్కడ ఉంటారు, గవర్రలు అని ఉంటారు, శెట్టి బలిజ, ఇలాంటి అన్ని కులాలు కలిపి 95 లక్షల మంది ఓవరాల్గా ఉంటే వాళ్ళల్లో అంటే ఈ 20% తీసేస్తే 76 లక్షల మంది పోల్ చేశారు. ఇవన్నీ మనం లెక్కేస్తే టోటల్గా ఈ 3,20,00,000 కాను వైసీపీకి దాదాపు 1,50,00,000 నుంచి 1,60,00,000 ఓట్లు మాత్రం పోలేదానికి ఆస్కారం ఉంది. లాస్ట్ టైం 1,57,00,000 మాత్రమే పోలేని. ఇప్పుడు ఎక్స్ట్రా 2% పెరిగింది కదా, 2.5% పెరిగింది కదా. లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఉన్న డిఫరెన్స్ 33 లక్షలు, 33 లక్షలు డిఫరెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా మనం ఎంత వేసినప్పటికి కూడా ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే దాదాపు 79 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఒక్కొక్కరు 20,000, 30,000, 40,000, 50,000తో గెలుచున్నారు. మెజారిటీ చాలా. జగన్మోహన్ రెడ్డి గారు 80-90,000లో గెలిచారు. అదేవిధంగా రాయలసీమలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్కరు కూడా 30,000, 40,000లో గెలవాలి. వాళ్ళు ఎంత యాంటీ ఉన్నా తెలుగుదేశాన్ని ఓటు వేయాలని వాళ్ళల్లో కొంతమంది నిర్ణయించుకున్నా ఆ మెజారిటీలో కొంచెం తగ్గచ్చే కానీ వాళ్ళకి ఓటు మాత్రం లేదు, ఉండేదానికి ఛాన్సే లేదనమాట. ఉండేదానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ఆడవాళ్ళు అనుకున్న ప్రకారం మొత్తంగా వేస్తున్నారు అనుకోండి, దాదాపు వైసీపీకి మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. అది ఫిగరు 90 నుంచి 120 మధ్యలో ఎంతైనా రావచ్చు అని. ఎందుకంటే ఇంత జరిగింది కదా ఎన్నిక, ఇంత ఇదిగా జరిగిన ఎన్నిక కాబట్టి నిజంగా లబ్ధి పొందిన వాళ్ళు అందరూ వేస్తారు. తక్కువ ఓట్లు వస్తున్నాయని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. 3,70,00,000లో 3,30,00,000 పోల్ అయితే మనకి 1.5-1.60 వచ్చితే కూడా 170 వాళ్ళకి వస్తే కూడా వాళ్ళకి ఏంటంటే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళు అధికంగా ఉన్న కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు కాపులు అధికంగా ఉన్న అక్కడ ఎక్కువ వస్తాయి. మనకి ఓట్లు తగ్గినప్పటికీ కూడా విజయం అనేది 90 నుంచి 120 మధ్య ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా ఏం చేసినా కూడా ఇప్పుడు జరిగే తంతు ఇది అని చెప్పి చెప్పవచ్చు. అయితే కేతిరెడ్డి గారు ఇక్కడ 2 కీలకమైన అంశాలు. ఇక్కడ జగన్ ఒంటరిగా పోటీ చేశాడు బరిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పాటయ్యాయి. సో 1+1+1 అంటే అక్కడ 3 అనేది కనిపిస్తుంది కాబట్టి బలం ఎక్కువ ఉంటుంది అనేది ఒకటి వాళ్ళు అనుకున్నటువంటి లెక్కలు, అంచనాలు. దాంతో పాటుగా ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి పథకాల కంటే లేకుంటే వీటన్నిటికంటే కూడా మేము మించి ఇస్తాము, అమ్మ ఒడి దగ్గర నుంచి మిగతావన్నీ కూడా అనౌన్స్మెంట్లు, సూపర్ 6 అని ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు, వీటిని పట్టించుకోలేదా? అందుకే మనం 50% వేసాం. ఒకవేళ నమ్ముతారేమో, కొంతమంది నమ్ముతారేమో, నమ్మి ఏమన్నా ఓట్లు వేయడం. ఇప్పుడు లబ్ధిదారులు అంటే లోయర్ కాస్ట్సే ఉంటారు ఎక్కువగా, ఆ కమ్యూనిటీలోనే ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడన్నా హరిజన వాడలో వాటికి పోతే ఇంగ్లీష్లో మాట్లాడే పిల్లల్ని వాళ్ళని చూస్తే వాళ్ళందరూ జగన్ మామయ్య అంటారు. ఆ జగన్ మామయ్య అని ఇళ్లల్లో అంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత తాగుబోతులైనా ఓటేయకుండా ఎక్కడికి పోతారు? వేస్తారు కదా. అంటే జగన్ గురించి ఒక వాళ్ళకి ఒక ట్యాబ్లు, వాళ్ళ చేతుల్లో ట్యాబ్లు అలా అంట
గొప్ప డబ్బులున్న వాళ్ళు ట్యాబులు పట్టుకొని తిరిగే రోజుల్లో పేదవాళ్ళు సైతం ట్యాబులు పట్టుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలని కార్పొరేట్ విద్యని పేదవాళ్ళకి చెంత తెచ్చాడు కదా. దానివల్లనే మార్గదర్శకత్వం. ఇప్పుడు మనం ఏం చెప్తాము, ఐటీ ఇక్కడ అభివృద్ధి చెందింది కాబట్టి డెవలప్ అయిపోయారు, అందరు విదేశాల్లో తిరుగుతున్నారు అని చెప్తున్నాం కదా. ఇప్పుడు రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు తెలివిగల వాళ్ళు అనమాట. ఇప్పుడు ఓటర్ కూడా, ఇప్పుడు మీరు ఇంత డిస్కషన్ అందరు చేస్తున్నారు కదా, ఓటర్ కూడా ఎవరు కూడా బయటపడరు. ఇప్పుడు ఈ చేస్తారు, సెఫాలజిస్టులు చేస్తారు కదా సర్వేలు, వాటికి ఒకరికి చెప్పింది ఒకరికి చెప్పరు. ఏమి వేస్తే బాగుంటుంది సార్ అని మీరు అనుకుంటున్నారు సార్ అంటారు అని ఏదో పేరు ఊరినే చెప్తారు కానీ దొరకరు. వాళ్ళు చేసేది 6 మంది ఇట్లా కాన్స్టిట్యున్సీలో 600 మంది అట్లా చేస్తారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక క్యాస్ట్ వైజ్ తీసుకొని ఒక 600 మందిని ర్యాండంగా చేస్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్లు, జనరల్ క్వశ్చన్ ఆన్సర్లు ఉంటాయి. కాబట్టి ఏంటంటే లాస్ట్ టైం చూడండి మీరు కావాలంటే, జగన్కి 151 వస్తాయని ఎవరు చెప్పలా, ఓన్లీ 110 ఆ ప్రాంతాల్లో వస్తాయని అన్నారు అనే చెప్పారు. ఎంత పెద్ద సర్వే చెప్పినా జగన్ ముఖ్యమంత్రి అవుతాడని కానీ చెప్పారే కానీ, జగన్మోహన్ రెడ్డి పోతూ లండన్కు పోతూ ఆ ఐపాక్ మీటింగ్లో చెప్పిన సందేశం ప్రకారం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఒక నిర్ణయాత్మకమైన ఒక శక్తిగా జగన్ ఈ దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకుందంటే అతను చేసిన ఇది ఇప్పుడు ఎవరెవరినో తీసుకుపోయి ఎక్కడెక్కడో నిలబెట్టాడు. అది తప్పు అని అన్నారు అనుకో, రేపు పొద్దున పొద్దున వాళ్ళు ఓడిపోయారు అనుకో, అబ్బా ఇతను అట్ట చేశాడు ఇట్ట చేశారు అనే దానికి కూడా ఆస్కారం ఉన్నప్పుడు కూడా తన మీద తనకున్న నమ్మకం, తను చేసిన పథకాలు జనంలోకి వెళ్ళినాయి, జనము నన్ను మర్చిపోరు అనే ఒక కాన్ఫిడెంట్ వల్ల ఆ రకంగా చేశాడు. ఇది ఏంటంటే ఇది ఇప్పుడుది కాదనమాట. ఇందిరాగాంధీ గారు కూడా గతంలో ఎక్కడెక్కడ క్యాండిడేట్లను ఎక్కడెక్కడ వేసేది, అంటే ఓన్లీ గుర్తు నాయకత్వం ఏం చేసింది అనేది ఇక్కడ గుర్తు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటలో కండక్ట్ చేశాడు. రేపు పొద్దున అతను అక్కడ గెలవడానికి గ్యారెంటీ ఏంటి? ఎందుకు గెలవరు? జగన్మోహన్ రెడ్డిని చూసి నన్ను చూసేస్తారాయా ఓటు అన్నాడు చూడు, అది కరెక్టు, అది కరెక్టు. ఇప్పుడు కార్యకర్తలు పార్టీ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వల్ల కార్యకర్తల్లో కొంచెం నిరుత్సాహం ఉండొచ్చు, ఉన్నప్పటికి కూడా ఎక్కడికి పోలేని పరిస్థితి. కార్యకర్తగా ఒక పార్టీలు ఉన్నోళ్ళు స్టబన్గా అట్లా ఉండిపోతారేమో కానీ ఆ పాత్రని కూడా ఈ వాలంటీర్లు అనే వాళ్ళు పోషించుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ని, అప్పర్ మిడిల్ క్లాస్ని మనం ఇంటికి పోయి తీసుకురావాల్సిన అవసరం లే. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు వేయాలనుకుంటే వస్తారు, లేదంటే హాలిడే తీసేసుకుంటారు ఆ రోజు, లేదంటే హాలిడే తీసుకుంటారు, ఎట్లా పోతారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు టీడీపీ దగ్గర తీసుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇద్దరి దగ్గర తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఏంటంటే సంసాయిస్తారు ఉంటారనమాట. కొన్నిసార్లు రారు, కొన్నిసార్లు కొన్ని కాన్స్టిట్యున్సీలో వినుంటారు మీరు వార్తల్లో, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఓటింగ్కి రాలేదు జనాలు, ఏ పార్టీ వాళ్ళు మాకు డబ్బులు తెచ్చిలేదా అని చెప్పి అంటుంటారు కదా. కాబట్టి ఏంటంటే అలాంటి వ్యవస్థ అనేది ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మహిళలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా తప్పు మార్గంగా చేయరనమాట. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారే లాస్ట్ టైం పసుపు కుంకుమ ఇస్తే ఆయన 45% పైన ఓట్లు వేశారు. లాస్ట్లో ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు 40% ఓట్లు 2019లో వేస్తున్నారు ఆయనకి, ఇంకా లేకపోతే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి. అదనమాట. తప్పకుండా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే ప్రమాణ స్వీకారం చేస్తారు. వైజాగ్ అనేది క్యాపిటల్ అనేది అది మంచి నిర్ణయం, ఎప్పుడు చెప్తానే ఉన్నాం. ఎందుకంటే అన్ని రకాలుగా వనరులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురంలో కడుతున్నారు కాబట్టి, అదేవిధంగా పోర్ట్ అనేది మెయిన్ అనమాట. ఇప్పుడు ఏ నగరం తీసుకున్నా ఇప్పుడు కాండ్లా పోర్టు వల్ల గుజరాత్ స్టేటు ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి అనమాట. బాంబే పోర్టు, అదేవిధంగా చెన్నై పోర్టుల వల్ల అంతా కొంచెం వేల మందికి వసతులు రావడం. ఇప్పుడు మినీ పోర్ట్లు ఒక 8 కడుతున్నాడు కాబట్టి చాలామందికి ఇది ఈ రవాణా రంగం అంటే ఇప్పుడు మన ఫ్యాక్టరీస్ ఎక్కువ రావాలనుకోండి, ఈ పోర్టులన్నీ ఉండాలి, మిషనరీ అంతా ఇంపోర్ట్ చేసుకునేదాన్ని. ఇవన్నీ కూడా అతను రేపు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తాడు. ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పవచ్చు. సో మీరు సోషల్ యాక్టివిస్ట్గా కూడా ఉన్నారు. డిఫరెంట్ ఇష్యూస్ మీద మీరు ఫైట్ చేసేవాళ్ళు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, కేసులు వేశారు, ఇవన్నీ వేశారు. అంటే
అక్కడ సమస్యలు ఉన్నాయి, దానికోసం మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని మీరు అనుకున్నప్పుడు, ఇప్పుడు జగన్ గురించి మీరు చెప్తున్నారు, అక్కడ సంక్షేమము లేకుంటే తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నిటితో పాటుగా సామాజిక సమీకరణాలు అనేవి కూడా ఉన్నాయి. అక్కడ సోషల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయో, వీళ్ళు సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు చాలా క్లియర్గా ఒక మాట చెప్తూ ఉన్నారు. మొత్తం 175 + 25 అంటే 200 స్థానాల్లో 50% మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చాము అనుకున్నప్పుడు, అక్కడున్నటువంటి ఓట్ బ్యాంక్ లేకుంటే అక్కడున్నటువంటి సామాజికంగా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ ప్రభావితం అయ్యాయా? అక్కడున్న సామాజిక వర్గాలుగా ఇప్పుడు ఈ ప్రభావితం కాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు కృతజ్ఞతా భావంతో వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు. వీళ్ళు చెప్పేది వీళ్ళు ఎంత ఇస్తాము, రేపొద్దున మేము ఎక్కువ ఇస్తాము అని అంటే కొంచెం తక్కువ పర్సంటేజ్ నమ్ముతారు. ఆ తక్కువ పర్సంటేజే నమ్ముతారనమాట. ఆడవాళ్ళు అయితే నమ్మే పరిస్థితి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికే వాళ్ళ యొక్క ఓటు అనేదాన్ని వేశారని చెప్పవచ్చు. ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు అలా ఆలోచించరు ఎక్కువగా. ఎందుకు ఆలోచించరంటే అన్ని రకాలుగా వాళ్ళు సుఖ సంతోషాలతో వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ కూడా పొందుతున్నారు కాబట్టి, దాన్ని మనసులో పెట్టుకుంటారు కాబట్టి, ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇప్పుడు లోయర్ క్యాస్ట్ అనేవాళ్ళు అలా మిగతా కులాలు ఊరికనే చెప్తుంటారు, ఎలక్షన్ అప్పుడు వచ్చి హడావిడి చేస్తుంటారే కానీ వాళ్ళకి ఉన్న ప్రేమ, వాళ్ళు జెండాలు ఇంటి మీద కట్టుకునే ప్రేమ అదంతా ఉంటే కట్టుకునే ప్రేమ ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా డివైడ్ చేస్తారని ఇది ఒక వ్యవస్థ రన్ అవుతుంది. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందండి చెప్పంటారా, 6 ఓట్లు ఉన్నాయనుకో 3-3గా వేస్తారని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. డివైడ్ అయిపోతారు. ఇద్దరి దగ్గర డబ్బులు అందుకే తీసుకుంటారు. ఇటు 3 అటు 3 వేస్తారని చెప్పి అనుకుంటారు. ఈ సామాజిక స్పృహ అనేది ఎక్కడ లేదనమాట. ఏ స్టేట్లో కూడా లేదనమాట. తమిళనాడులో ఉందన్నమాట. దీనికి ఓట్లు వేసినప్పుడు ఈ ఓట్లు ఇంత డబ్బులు పంచామంటే ఇన్ని ఓట్లు ఇక్కడ పడలేదని చెప్పి గొడవకు వస్తారు పార్టీలు వాళ్ళు. ఏడీఎంకే డిఎంకే పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళు గొడవలకు వస్తారు. వాళ్ళు ఇచ్చేది తక్కువే, ఇట్లా 3000 5000 అంతా ఎవరు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, కొన్ని ఊర్లలో 10,000 కూడా. లోకేష్ కండక్ట్ చేసిన కాన్స్టిట్యున్సీలో 10,000, మంగళగిరిలో 10,000 దాకా కూడా ఇచ్చారని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆడ 500 అట్లా. అదే పెద్ద అంటే జయలలిత నిలబడినప్పుడు మాత్రం 1000 రూపాయలు ఎంత ఇచ్చినట్టున్నారు ఆమె ఉన్నప్పుడు, ఆమె సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు. కాబట్టి ఏంటంటే ఇది ఉంది, వీళ్ళు డివైడ్ అయిపోతుంటారు. ఎవరికి వాళ్ళు పట్టించుకోరు, గొడవ అనేది పెట్టుకోరు అనమాట. పెట్టుకుంటే ఏముంటుంది, అంతా గొడవలే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం దుర్మార్గుడు ఏం కాదు కదా. అతను ఏమి దుర్మార్గం చేశాడు, ఏం దుర్మార్గం చేశారని ఇంత ప్రచారం చేస్తారు అని అనేదానికి రేపు ఈ తీర్పే దానికి ప్రధానమైన కారణం అవుతుంది. తప్పకుండా ముఖ్యమంత్రి అవ్వడం మాత్రం ఖాయం. సో ఇప్పుడు జగన్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పారు. వైనాట్ 175 అయితే ఎలా చెప్పారో, నా వల్ల మీకు మంచి జరిగినట్టయితే ఓటేయండి, ఇంట్లో చర్చించుకోండి, మీ కుటుంబ సభ్యులతో చర్చించుకొని మరి ఓటు వేయండి అనేది. సో ఈయనకున్నటువంటి నమ్మకము, ఆ ధైర్యము ప్రజలు నుంచి వచ్చిందా? సేమ్ అలాగే రెసిప్రొకేట్ అయిందా? రోజు చర్చించుకుంటానే ఉంటారు. ఇప్పుడు పెన్షన్ ఉందనుకోండి, పెన్షన్ వచ్చిందా అని మాట్లాడుకుంటుంటారు కదా. నెలలో ఒక్కసారన్నా పెన్షన్ వచ్చిందా, రైస్ వచ్చిందా, అవి వచ్చినాయా, అమ్మ ఒడి వచ్చిందా, అవి వచ్చినాయా అని మాట్లాడుకుంటుంటారు కదా. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఆ వ్యవస్థ అనేది రన్ అయింది కదా. ఇప్పటి వరకు చర్చ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మేడం. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మన రాష్ట్రం నుంచి 5 మంది పిల్లలు వెళ్ళి స్పీచ్ ఇచ్చారు ఇంగ్లీష్లో. అన్నప్పుడు ఇది సోషల్ జస్టిస్, పిల్లలు అనేది మా ఊరి పిల్లలు అనేది సోషల్ జస్టిస్ అనే దానికి ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు కదా. అంటే ఏంటంటే ఎవరో విద్య అనేది ఎవరికి సొంతం కాదు కదా. అప్పర్ కాస్ట్కి ఊరికి ఏదో కార్పొరేట్ విద్యకి పరిమితం కాదు కదా. తెలివితేటలే ఇక్కడ ప్రధానంగా ఉంటాయి కాబట్టి చదువు పట్ల కొంచెం పిల్లలు చదువుకుంటుంటే తల్లిదండ్రులకి ఆ చదివిచ్చే ప్రభుత్వాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కావాల్సింది విద్యా వైద్యమే కదా. విద్యా వైద్యము ఉంటే అది ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పవచ్చు అండి. ఆంధ్రాలో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బేసిక్గా. అందుకోసమే ఇప్పుడు ఈ సర్వేలకి వాటికి దొరకరు. రేపు పొద్దున చూస్తే తప్పితే ఇప్పుడు దొరకకుండా ఉండి ఎవరు కూడా చెప్పకుండా ఏదో చెప్పడం, కుటుంబం వచ్చేస్తుంది అని అక్కడ ఆయన అమిత్ షా చెప్పడము, ఇక్కడ వీళ్ళు చెప్పడం, ఇవన్నీ ఏంటంటే అన్నీ ఊరికనే 4వ తారీఖు వరకు రన్ చేసుకునే దానికి పనికొచ్చే ఒక వ్యవహారం తప్పితే
ఆడ జరిగింది ఇది, వాస్తవంగా జరిగింది పరిస్థితి ఇది. ఎస్ అండి కేతిరెడ్డి గారు, మళ్ళీ మనం జూన్ 4 తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు ఒరిజినల్గా ఎగ్జాక్ట్ పోల్ అనేది ఎలా ఉంది, ఎవరెవరి అంచనాలు, దాని వెనకాల ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.